అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చింది. అమ్మకానికి మార్కెట్ యార్డుకు తరలిస్తున్నారు. ధాన్యం రాసులు కనువిందు చేస్తున్నాయి. అయితే ఖరీఫ్ ఎలాగో పోయింది. రబీలోనైనా లాభాలు వస్తాయని ఆశించిన కర్షకులకు కన్నీరే మిగులుతోంది. ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బు లెక్కేస్తే మళ్లీ నష్టాలే కనిపిస్తున్నాయంటున్నారు కృష్ణా జిల్లా గొల్లపూడి రైతన్నలు. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి రమణ వివరిస్తారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్ గాను వరి కోతలు ప్రారంభమయ్యాయి. గత కొద్ది రోజులుగా వరి పంటను కోతకొస్తున్న రైతులు వాటిని వచ్చినటువంటి ధాన్యాన్ని మార్కెట్ యార్డులకు తరలిస్తున్నారు. వచ్చేటటువంటి ధాన్యంతో జిల్లాలో ఉన్నటువంటి మార్కెట్ యార్డులు నిండిపోతున్నాయి. ప్రస్తుతం మనం విజయవాడ సమీపంలో ఉన్నటువంటి గొల్లపూడి మార్కెట్ యార్డులో ఉన్నాము. మార్కెట్ యార్డుకు చూస్తే ఇటు సమీపంలో విజయవాడ రూరల్ సహా చుట్టుపక్కల మండలాల్లో ఉన్న వరిని సాగు చేసినటువంటి రైతులందరూ కూడా ఇక్కడికి ధాన్యాన్ని తీసుకువస్తున్నారు. సోమవారం నుంచి ఇక్కడ ఈ మార్కెట్ యార్డులో ధాన్యాన్ని కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. ఇక్కడ పౌర సరఫరాల శాఖ అలాగే రెవెన్యూ అధికారులు ఇక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వస్తున్నటువంటి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తేమ శాతాన్ని తనిఖీ చేసి వెంటనే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం దాల్వాలో గాను రైతులు 1010 అలాగే 1121 53 తదితర రకాలను సాగు చేశారు. ఈ ధాన్యాన్నింటి కూడా ప్రభుత్వం సాధారణ రకానికి అయితే గనక క్వింటాలుకు కనీస మద్దతు ధర 1750 రూపాయలుగా నిర్ణయించింది. ఏ గ్రేడ్ ధర 1770 రూపాయలు నిర్ణయించింది. అదే 75 కేజీల బస్తాకైతే గనక సాధారణ రకము 1312 రూపాయలుగా నిర్ణయించారు. ఏ గ్రేడ్ రకం అయితే 1320 రూపాయల చొప్పున నిర్ణయించారు. ప్రస్తుతం మనతో పాటు రైతులు ఉన్నారు. వారికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ధర సరిపోతుందా లేదా, ఈసారి పంట దిగుబడి ఎలా ఉంది అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు, ఏ రకం సాగు చేశారు, ఈసారి దిగుబడి ఎలా ఉంది? 10 ఎకరాల్లో సాగు చేసామండి. మార్కెట్ యార్డులో వచ్చి 10, 13, 27 ఇస్తున్నారు. ధాన్యం గిట్టుబాటు కావటం లేదు. ఈ ధరకి ఎంత ఖర్చు వచ్చిందంటారు? ఎకరానికి ఎంత పెట్టుబడి వచ్చింది మీకు? 20,000 దాకా అవుతుంది. మరి ఈ ప్రకృతి అనుకూలైపోతే దీన్ని నష్టపోవాల్సిందే. మరి రాత్రి వర్షం వచ్చింది కదా, మరి అవి తడిచితే మరి చాలా ఇంకా ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. మద్దతు ధర ఏమాత్రం సాలదు. మద్దతు ధర ఎంత ఇస్తే మీకు సరిపోతుంది అంటారు? ఇప్పుడున్న ఇస్తున్నటువంటి ధాన్యానికి ఎంత ఇంకా పెంచాల్సిన అవసరం ఉందంటారు? ఇంకా దాదాపుగా 200 రూపాయలు పెంచాల్సిన అవసరం ఉంది. దీనికి అది 1500 దాకా తగ్గకుండా ఇస్తేనే ఏదైనా ఇది అవుతుంది. ప్రభుత్వ పరంగా ఏం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అంటారు? రైతులకు మేలు జరగాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? వైరిగా ఏమి చర్యలు, మద్దతు ధర పెంచితే చాలు. ఏమీ అవసరం లేదు. మద్దతు ధర పెంచితే రైతుకి ఇబ్బంది ఉండదు. మా ఆడకూలి కానీ మగ కూలి కానీ రేట్లు పెరిగినాయి, ఎరువులు పెరిగినాయి, దుక్కులు ఇవన్నీ చాలా పెరిగినాయి. ఆయిల్ ఇంజన్లు పెడితే నీళ్లు డీజిల్ వీటికి పెరిగింది. చెప్పండి పెద్ద, మీరు ఎన్ని ఎకరాల్లో మీరు సాగు చేశారు, ఎంత పంట దిగుబడి వచ్చింది సార్? నేను 15 ఎకరాలు వేసాను. ఇక్కడ అమ్మారా? ఇక్కడే. ఎంత తీసుకున్నారు ధర? గవర్నమెంట్ రేట్ అండి. మరి సరిపోతుందా గవర్నమెంట్ నిర్ణయించిన ధర మీకు? సరిపోతుందంటే అడిగినంత తీరు కదా, సరిపోయింది. గవర్నమెంట్ రేట్ మీద వేస్తున్నారు వీళ్ళు, అది వేసేవాళ్ళు లేరు. పెట్టుబడి ఎంత వచ్చింది మీకు ఎకరాకు ఈసారి? పెట్టుబడి ఎక్కువ అవుతుంది. ధాన్యం రేటు ఎంత పెంచితే మీకు సరిపోతుంది అంటారు? ఎంత 100 రూపాయలన్నా పెంచాలండి. అది మరి పెంచాలని అడిగారా? అధికారులు ఏమైనా అడిగారా పెంచమని? ఏ నాయకులు అన్నారు, ఏమన్నారు? ఈ తరవ అడుగుతామని. ప్రభుత్వం ధాన్యానికి ఇచ్చేటువంటి గిట్టుబాటు ధర తమకు ఏమాత్రం సరిపోవడం లేదని, పెట్టుబడులు పెరిగిన కారణంగా లాభం కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు మరింత పెంచి తమకు లాభం వచ్చేలా తగు చర్యలు తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. గొల్లపూడి మార్కెట్ యార్డ్ నుంచి కెమెరామెన్ బీనారస్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.